అనంతకాలం నుండి ఈ సమస్త సృష్టి అనేక శక్తులకు ఆలవాలమై అలరారుతోంది. శుక్ల యజుర్వేదంకు చెందిన నిరాలంబ ఉపనిషత్ ఈ వేదాంత సారాన్ని చాలా చక్కగా వివరించింది. అగ్ని, అప్సు, ఆకాశ, తేజస్సు, వాయువులతో కూడిన ప్రకృతి, మహత్తు, అహంకారం మొదలైనవన్నీ పరబ్రహ్మ యొక్క ప్రతిరూపాలు. అద్వితీయుడైన ఆ పరబ్రహ్మ తాను సృష్టించిన ఆకాశం, గాలి, నీరు మొదలైన ప్రకృతి శక్తులలో ఇమిడి ఉన్నాడని నిరాలంబ ఉపనిషత్ స్పష్టం చేస్తోంది. ప్రకృతి అని పిలువబడే పరబ్రహ్మ సమస్త లోకాలను, జీవరాశుల్ని సృష్టిస్తున్నాడని కూడా చెబుతోంది. నిరాలంబ ఉపనిషత్ ఆపో వై సర్వే దేవాః అని అంటూ సర్వదేవతలు నీటిలో నివసిస్తుంటారని వేదం వివరిస్తోంది. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా జలతత్వం గొప్పదనాన్ని అనేక విధాలుగా చాటి చెప్పారు. పార్వతీపతి అయిన ఈశ్వరుడు గంగను తలపై ధరించాడు. లక్ష్మీపతి అయిన మహావిష్ణువు సముద్రాన్నే ఇల్లుగా చేసుకున్నాడు. సరస్వతీపతి అయిన చతుర్ముఖ బ్రహ్మ నీటిలో పుట్టిన తామర నుండి జన్మించాడు. ఈ విధంగా త్రిమూర్తులకు ఆలవాలమైన నీరు ప్రకృతి సంపదలన్నిటికంటే గొప్పదని వేదాలు జలతత్వ ప్రభావాన్ని వేనోళ్ల ప్రస్తుతించాయి. సకల ప్రాణకోటికి నీరే ప్రాణాధారం. పచ్చని పంటలు పండాలన్నా, తీయటి పళ్ళు విరివిగా కాయాలన్నా, చూడచక్కని పువ్వులు విరబూసి వికసించాలన్నా జలదేవతల అనుగ్రహం అత్యావశ్యకం. నీళ్లు లేని మానవ జీవన విధానాన్ని మనం ఊహించలేము. మన పుట్టుక మొదలు ప్రాణం పోయేంత వరకు నీటితోనే మన జీవనయాత్ర సాగుతుంది. ఇందువల్లే నవమానవ సమాజ నిర్మాణం నదీ తీరాల్లోనే జరిగింది. నాగరిక వికాసానికి నీరే నాంది ప్రస్తావనగా నిలిచింది. ఎక్కడో పుట్టి వేల మైళ్ల దూరం ప్రవహించి చివరి మజిలీగా సముద్రంలో కలిసేలోపు కోట్లాది జీవరాశులకు ప్రాణభిక్షను, అన్నభిక్షను ప్రసాదిస్తున్నాయి పవిత్ర నదీ జలాలు. ప్రతిఫలం ఆశించకుండా జనహితం, ప్రాణిహితం కోరుతూ ప్రవహించే జీవనదులలో ప్రముఖమైనది మహాకరుణరసవాహిని అయిన మన గోదావరి నదీమ తల్లి. అక్షీణ పుణ్యధార అయిన పుణ్య గోదావరి స్మరణము మానవ జీవన సాఫల్య కారణము. దయామూర్తి మానవ జీవన యాత్రా స్ఫూర్తి అయిన పుణ్య గోదావరి ప్రవాహ వీచికల అద్భుత వైశిష్ట్యాన్ని, అఖండ వైభవాన్ని దృశ్య మాలికగా కూర్చి పుణ్య గోదావరిగా మీకు అందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్.
భారతదేశంలో గంగ తరువాత అతిపెద్ద జీవనది గోదావరి నది. మహారాష్ట్రలోని త్రయంబకంలో జన్మించి నిజామాబాద్ జిల్లా వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తరువాత ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల గుండా ప్రవేశించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలను మహారాష్ట్రలో జన్మించే గోదారమ్మ ముద్దుల చిన్నారి జానకిలా ఆడుకుంటూ అడుగులు వేస్తూ వచ్చి ఆదిలాబాదులోకి ప్రవేశించగని నిండు యవ్వనవతిగా కొత్త సూరికాలతో పరవళ్లు తొక్కుతుంది. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరిలోకి ప్రవేశించి నిండు ముత్తైదుగులా మారి మెట్టినింట బంగారు సిరులను పండించి ఈ పావన గోదావరి ప్రవహించే ప్రతి దారి, తిరిగే ప్రతి మలుపు, ఆగే ఒక్కొక్క మజిలి అలౌకిక సస్యశ్యామల సుందర దృశ్యం చూసే కనులను బట్టి ఆ సుందర సురుచిర సౌభాగ్య గోదావరి జలరాశి గలగలలు నీటి సుడులుగా, మువ్వల సవ్వడులుగా, అమోఘ వేదనాదాలుగా, అపూర్వ సాహితీ శబ్దాలుగా, జానపదాల జీవన తరంగాలుగా మనకు కనిపిస్తాయి, వినిపిస్తాయి. చూసే కనులను బట్టి ఆ సుందర సురుచిర సౌభాగ్య గోదావరి జలరాశి గలగలలు నీటి సుడులుగా, మువ్వల సవ్వడులుగా, అమోఘ వేదనాదాలుగా, అపూర్వ సాహితీ శబ్దాలుగా, జానపదాల జీవన తరంగాలుగా మనకు కనిపిస్తాయి, వినిపిస్తాయి. తెలుగు జాతి వికాసానికి, జీవన విధానానికి, సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు సాక్ష్యం ఈ గోదారమ్మ. మునువెచ్చటి సూర్యకిరణాలతో బంగారు మలాము వేసుకుని చల్ల చల్లని పైరగాలికి అలల తలలను ఊపుతూ గలగలల పలుకులను జలజలా పలుకుతూ సాగే మా తల్లి గోదావరిని కన్నార్పకుండా చూడటం ఒక అద్భుతమైన అనుభవం. అనంత జలచక్రాన్ని అలుపెరగకుండా అనాదిగా తిప్పుతూ పచ్చటి పైరు జీవనాన్ని మనకు ప్రసాదిస్తున్న ప్రకృతి మాత ఈ పుణ్య గోదావరి. ఆ తల్లి వేసే ప్రతి అడుగు సురుచిర సుందర సస్యశ్యామల సుక్షేత్రమవుతోంది. ఆ గౌతమి గంగా ప్రవాహం మలుపు తిరిగిన ప్రతి మజిలి అలౌకిక మహాపుణ్యక్షేత్రమై అలరారుతోంది. ఆర్థిక సుసంపన్నత నుంచి ఆధ్యాత్మిక చింతన వరకు ప్రతి భావాన్ని మనలో నింపే ఓ చైతన్య స్రవంతి ఈ పుణ్య గోదావరి. భరతఖండంలో 7 మహానదులను ముక్తిదాయకాలైన నదులుగా వేదవ్యాసుడు కీర్తించాడు. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు అన్న స్నాన మంత్రంలో ఈ
7 మహానదుల పేర్లు ప్రస్తావించబడ్డాయి. గంగానది, యమునా నది, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరీ నదులే ముక్తిదాయకాలైన సప్త మహానదులు. వీటిలో గంగానది అత్యుత్తమమైన నదిగా పూజింపబడుతోంది. గంగానది తరువాత గౌతమీ గంగగా ఖ్యాతి వహించిన గోదావరి నది ఉత్తమమైన 2వ నదిగా పూజలు అందుకుంటోంది. ఈ మహాపుణ్య గోదావరి నదికి మహారాష్ట్రలోని ఆది జ్యోతిర్లింగ క్షేత్రమైన త్రయంబకం పుట్టినిల్లు. త్రయంబక క్షేత్రంలో సాక్షాత్తు శివస్వరూపంగా భావించబడి బ్రహ్మగిరి పర్వతం మహోన్నత శిఖరాలతో కూడి దర్శనమిస్తుంది. ఈ పవిత్ర పర్వతంపై బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ప్రతిరూపాలైన 3 మేడి చెట్లు ఉన్నాయి. ఔదుంబరం అని పిలువబడే ఈ మేడి చెట్ల వేళ్ల నుండి బిందువుల రూపంలో గోదావరి నది జన్మిస్తుంది. ఈ గోదావరి జలధారను బాలగోదావరిగా పూజిస్తారు భక్తులు. త్రిమూర్త్యాత్మకుడైన త్రయంబకేశ్వరుని వరప్రసాదంగా బ్రహ్మగిరిపై జన్మించిన గోదావరి నది త్రయంబక క్షేత్రమును దాటి నాసిక్, పైఠన్, నాందేడ్ పట్టణాల గుండా ప్రవహించి తెలుగు నేలను చేరుకుంటుంది. తెలంగాణ సీమల్ని సస్యశ్యామలం చేస్తూ ప్రవహిస్తుంది గోదావరి నదీమ తల్లి. మహారాష్ట్రలోని త్రయంబకం పుట్టినిల్లైన గోదావరీదేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అంతర్వేది క్షేత్రమును మెట్టినిల్లుగా ఎంచుకుంది. ఈ విధంగా పుట్టినిల్లైన నాసికా త్రయంబకం నుండి దాదాపు 1500 కిలోమీటర్లు ప్రవహించి మెట్టినిల్లిన అంతర్వేది క్షేత్రాన్ని చేరుతుంది ఈ అఖండ గోదావరి. తాను ప్రయాణిస్తున్న దారి పొడవున ప్రకృతిని, జంతువులను, మానవులను ఉద్ధరిస్తూ ఊరడిస్తూ సాగుతుంది ఈ మహానది. పరమ పావన పుణ్య జలరాశి అయిన గోదావరి నదీ మహిమను వేదవ్యాసుడు అనేక పురాణాల్లో వర్ణించాడు. ముఖ్యంగా పద్మపురాణం, వరాహ బ్రహ్మాండ పురాణాల్లో గోదావరి మహాత్మ్యం విస్తారంగా వర్ణితమై ఉంది. ప్రతిరోజు ప్రతి పుణ్యకార్యాన్ని ఆరంభించే ముందు చేసే సంకల్పంలో గోదావరియాహ దక్షిణ తీరే అనగా నేను గోదావరి నదికి దక్షిణ తీరాన నివసిస్తూ ఈ ఉత్తమ పుణ్యకార్యాన్ని చేయడానికై ఉద్యుక్తుణ్ణి అవుతున్నాను అని చెప్పడం ఈ నది యొక్క వైశిష్ట్యాన్ని ఎత్తి చూపుతుంది. మహామహిమాన్వితమైన గోదావరి నది పుట్టుక ఒక అద్భుతమైన పౌరాణిక ఘట్టంగా పురాణాలలో ఆవిష్కరించబడింది. గంగా, తుంగభద్ర మొదలైన నదులు మహావిష్ణువు దేహం నుండి ఆవిర్భవించినట్టే గోదావరి నది గౌతమ మహర్షి తపస్సుకు ఫలితంగా అవతరించింది. గోదావరి నదీ జనన కథనం పరమ పుణ్యదాయకమైందని భావిస్తారు. ఈ కథను విన్నవారికి ఆయురారోగ్యాలు కలుగుతాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ముక్తిప్రదాయిని అయిన గోదావరి జన్మగాథను ఇప్పుడు విందాం. పూర్వం భారతదేశంలో 12 సంవత్సరాల కాలం పాటు భీకర కరువు వచ్చింది. ఆ కరువు తాకిడికి అల్లల్లాడుతున్న తోటి ఋషీశ్వరులను గౌతమ ఋషి తన ఆశ్రమానికి ఆహ్వానించారు. గౌతమ ఋషి తపోశక్తి వల్ల ఆయన ఆశ్రమంలో కరువు నీడైనా లేదు. ఫల పుష్ప భరితమై ఆయన ఆశ్రమం కళకళలాడుతూ ఉంది. గౌతమ ఋషి అందిస్తున్న ఆతిథ్యంలో 12 సంవత్సరాలు 12 క్షణాల్లా గడిచిపోయాయి. ఈలోగా పరమేశ్వరుని ఇచ్ఛానుసారంగా కరువు తొలగి
వర్షాలు విస్తారంగా కురవడంతో ఋషీశ్వరులు తమ తమ ప్రాంతాలకు తిరిగి వెళ్లాలని తలచారు. కాని గౌతముడు అందుకు ఒప్పుకోలేదు. మహాత్ములైన వారికి అన్నదానం చేయగలగడం జన్మాంతర పుణ్య విశేషం కనుక వారిని తన ఆశ్రమంలోనే ఉండిపోవలసిందిగా కోరాడు. తమను ఆకలి దప్పుల నుండి కాపాడిన ఆ మహర్షి మాటలను మీరలేక మిగిలిన ఋషులు గౌతముని ఆశ్రమంలో ఉండసాగారు. తన జటాజూటంలో ఇమిడి ఉండి తానే గొప్పది అన్న గర్వభావంతో కూడి ఉన్న గంగకు కనువిప్పు కలిగించేందుకు ఇదే అదనుగా భావించాడు పరమశివుడు. తన కుమారుడైన వినాయకుణ్ణి పిలిచాడు. తండ్రి ఆదేశానుసారం బాల బ్రహ్మచారి వేషం ధరించిన గణేశుడు గౌతమ ఋషి ఆశ్రమానికి వచ్చాడు. అక్కడ ఉన్న ఋషులకు పరుల అన్నం తినడం వల్ల వారి తపోశక్తి నశిస్తుంది అని చెప్పాడు. ఈ విషయం తమకు తెలిసినా గౌతమ ఋషి మంచితనాన్ని మీరలేకపోతున్నట్టు చెబుతారు ఆ ఋషులు. అందుకు వినాయకుడు, పూజ్యులారా, ఈ గౌతమ ఋషి మాట మీరు మీరలేకపోవడం సహజమే. కాని మీ తపోధనాన్ని ఇలా వృధాపరుచుకోవడం కూడా మంచిది కాదు. నేనొక ఉపాయం చెబుతాను. మీ తపోబలంతో ఓ మాయాగోవును సృష్టించండి. ఆ ఆవును గౌతముని పొలంలో వదలండి. ఆవును తోలడానికి గౌతముడు గడ్డిపోచను ఉపయోగించిన అది చనిపోవాలి. అప్పుడు గోహత్య జరిగిన ప్రాంతంలో ఉండలేమని మీరు వెళ్ళండి అని చెబుతాడు. బ్రహ్మచారి వేషంలో వచ్చిన వినాయకుడు, అతని మాటలకు లొంగిపోయిన మునులు అలా చేసేందుకే నిర్ణయించారు. వినాయకుడి సలహా మేరకు మాయగోవును సృష్టించి పొలంలోకి వదిలారు. పచ్చని పైరును తింటున్న ఆ గోవును ఓ పూచిక పుల్లతో అదిలించబోగా అది మరణించింది. అదే సాకుగా మునులందరూ గౌతముని ఆశ్రమాన్ని వదిలి వెళ్లిపోయారు. ఈ ఘటనతో దుఃఖితుడైన గౌతముడు సహ్యాద్రి పర్వతాలలో ఒకటైన బ్రహ్మగిరిపై ముక్కంటికై ఘోర తపస్సును చేపట్టాడు. నిత్యము అన్నదానం చేసే గౌతమ ఋషి తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. పార్వతీపతి దివ్య దర్శనంతో పులకితుడైన గౌతముడు తనకు కలిగిన గోహత్యాపాతకాన్ని నివారించడానికై గంగాజలాన్ని ఇవ్వవలసిందిగా అభ్యర్థించాడు. పరమ కరుణాసముద్రుడైన శంకరుడు తన జటాజూటంలోని గంగాజలాన్ని అనుగ్రహించాడు. ఆ జలాలతో స్నానం చేసి పునీతుడైన గౌతమ మహర్షి గోదావరి జలాలను చేతిలోకి తీసుకుని అభిమంత్రించి చనిపోయిన గోవుపై వేశాడు. ఆ పుణ్యజలం సోకిన ఆవు మరలా బ్రతికింది. గోవుకు ప్రాణదానం చేసిన గౌతముని మంత్రజలమే గోదావరిగా ప్రసిద్ధి చెందింది. గోదాత్తం వారి ఇతి గోదావరి అని పిలిపించుకుని మహానదిగా ప్రవహించింది. భగీరథుని వల్ల భూమికి వచ్చిన గంగ భాగీరథి అయినట్లుగానే సృష్టించిన గౌతమ ఋషి పేరు మీదుగా గౌతమి అని పిలువబడింది గోదావరి. గంగ తరువాత అంతటి పవిత్రతను ప్రాముఖ్యతను కలిగి జీవనది అయిన గౌతమి గోదావరి నది సమస్త దక్షిణాపథాన్ని పునీతం చేస్తోంది. ముద్దులొలికే తెలుగు బిడ్డల తేట తెలుగు పిలుపునకు కరిగిపోయింది గోదారమ్మ. తీయటి జలధారలను ధారవోసి సాలు సాలుకు 3 పంటలను పండించి ఇచ్చింది. పుట్టినిల్లైన మరాఠా ప్రాంతం కంటే మెట్టినిల్లైన తెలుగు నేలను అమితంగా ప్రేమించి అభిమానాన్ని పంచిన ఈ పుణ్య గోదావరికి తలవంచి మొక్కని తెలుగువాడు ఈ నాడులోనే లేడు. గోదావరి, గౌతమి, వశిష్ఠ, వైనతేయ, తుల్య, ఆత్రేయ, భరద్వాజ, కౌశికి అని 7 పాయలుగా తాను చిలిపోయిన తన తీయటి జలధారలతో తెలుగునాడును తడుపుతూ సాగరంలో సంగమించి ఈ పుణ్య గోదావరిని పూజించడానికై తరలివచ్చే
తెలుగు మహిళలు ఎందరో ఉన్నారు. అత్యుత్తమమైన మానవ జన్మను ఇచ్చే కన్న తల్లి, కడుపారా భుక్తినిచ్చే భూమి తల్లి, తనివి తీరా త్రాగునీటిని అందించే నదీమ తల్లి. ఈ ముగ్గురమ్మల ముద్దుల బిడ్డలైన భారతీయులు అనాది కాలం నుండి ప్రకృతిని భగవత్ స్వరూపంగా ఆరాధించి తరించారు. తమ దప్పికను తీర్చి శరీరాన్ని శుద్ధి చేసి ఆహారంతో కడుపు నింపే నదులను తల్లులుగా భావించి పూజించడం ఈ పవిత్ర భారతదేశంలో అనాదిగా వస్తున్న ఒక విశిష్ట ఆచారం. గౌతమ ఋషి తపోయాగ సమాగత అయిన గోదావరి నదిని షోడశోపచారాలతో, ధూపదీప నైవేద్యాలతో, అష్టోత్తర శతనామాలతో నిత్యం అర్చించాలని శాస్త్రాలు ఉద్బోధిస్తున్నాయి. శ్రీమన్నారాయణ పదాబ్జమరందమై చంద్రశేఖర దివ్య జటాజూట నివాసినియై, మహాముని సేవితయై, పండిత సంపూజ్యయై, విశేష ఆభరణ విభూషితయై భాసించే పుణ్య గోదావరి పూజనం సకల జన్మ సాఫల్యదాయకమని బ్రహ్మాండ పురాణం స్పష్టపరుస్తోంది. పవిత్రాం పాపశమనీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం అంటూ పవిత్రమైన త్రిమూర్తుల సన్నిధానాన్ని కలిగి సకల పాపాలను నశింపజేసే దివ్య నదిగా నీరాజనాలు అందుకుంటున్న ఈ పుణ్య గోదావరీ దేవిని అనునిత్యం సేవించాలని ఋషులు ఉపదేశించారు. భక్తి ముక్తి ప్రదాయకులైన త్రిమూర్తుల దివ్య సన్నిధానాన్ని కలిగిన మహాగోదావరి నదిని మంగళ ద్రవ్యాలైన పసుపు కుంకుమతోనూ ఉత్తమమైన సుగంధ పుష్పాలతో అర్చించిన వారికి మంగళత్వం, పావనత్వం, పుణ్యప్రాప్తి లభిస్తాయని పురాణాలు తెలుపుతున్నాయి. గోదావరి నదీ పూజను శాస్త్రోక్తంగా ఆచరించిన స్త్రీలకు సుమంగళీత్వం, సత్సంతానం, సౌభాగ్య ప్రాప్తి కలుగుతాయని బ్రహ్మాండ పురాణం వివరిస్తోంది. గోహత్యాది మహాపాతకాలను సైతం నిర్మూలించి అఘనాశిని అయిన గోదావరీ మాతకు పుష్కరాల వేళ మహిళామణులు భక్తి యుక్తులై శ్రద్ధాశక్తులతో సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించే గోదావరీ నదీ పూజను నిర్వహిస్తారు. ఆ పూజా కార్యక్రమం కమనీయమే కాదు, పుణ్యవర్ధకం కూడా. గోదావరి నదీ పూజకు నాందిగా శ్రీ మహావిష్ణు స్వరూపమైన అశ్వత్థ వృక్షానికి భక్తియుతులై ప్రదక్షిణలు చేస్తారు. త్రిమూర్తుల సన్నిధానాన్ని, సకల దేవతల సాన్నిహిత్యాన్ని కలిగిన అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణలు చేయటం వల్ల మనస్సు, దేహం శుద్ధత్వాన్ని పొందుతాయి. సర్వమంగళకరమైన అశ్వత్థ వృక్ష ప్రదక్షిణ తరువాత లోకవందితైన పుణ్య గోదావరి నదీమ తల్లిని షోడశోపచారాలతో అర్చిస్తారు భక్తులు. పుణ్య గోదావరి అక్షీణ జలధారలు ఆలోలా మౌక్తికాయుక్తం స్వర్ణ చక్రావృతం శుభం తిలకం ధారయిష్యామి కుంకుమాన్విత ఉత్తమం అంటూ శక్తికి, జ్ఞానానికి సంకేతమై మంగళ ద్రవ్యమై అలరారే కుంకుమను అర్పించి తరిస్తారు భక్తులు. మహాగోదావరి మహిత జలరాశిలో హరిచూర్ణం సుగంధాఢ్యం పుష్పసార సమన్వితం తుభ్యం దాస్యామ్యహం భక్త్యా సంగృహాణ సరిద్వరే అంటూ అంతరంగ శుద్ధత్వానికి ప్రతీక అయిన పసుపును సమర్పిస్తారు. దివ్య గోదావరి అభంగ తరంగాలలో
మల్లికాజాజి కుసుమై శతపత్రైర్మనోరమైః గంగే మయోపనీతాని పుష్పాణి ప్రతిగృహ్యతాం అంటూ మానవుల మనస్సుల్లోని మంచితనానికి ప్రతీకలైన సుగంధభరిత పుష్పాలను సమర్పించి నమస్కరిస్తారు. శ్రీహరి పుత్రిక అయిన గోదావరి జలశ్రేణికి సువస్త్రం కంచుకోపేతం ఫలాది వ్యంజనాన్వితం సూపదానం కరిష్యామి త్వత్ప్రీత్యై పరమేశ్వరి అంటూ పూలు పళ్లతో పాటు కంచుకము అని పిలువబడే రవికను సభక్తికంగా సశాస్త్రీయంగా పుణ్యగోదావరీదేవికి అర్పించి తరిస్తారు. మహాదేవ వల్లభి అయిన మహాగోదావరిని అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో మహేశ్వరి అని ప్రార్థించి ఆ పుణ్యనదీమ తల్లి అనుగ్రహాన్ని అర్థిస్తారు. బ్రహ్మగిరి వరాత్మజ అయిన అఖండ గౌతమికి భక్తితో చేతులు జోడించి నమస్తే శ్రీ మహాదేవి గోదావరి సరిద్వరే మయాకృత ప్రణమాని స్వీకురు శ్రీమహేశ్వరి అంటూ నమస్కారాలను సమర్పిస్తారు భక్తులు. కోటి జన్మల పుణ్య ఫలితంగా లభించి మానవ జన్మ సాఫల్యం దైవారాధన వల్ల పుణ్య తీర్థాల సేవనం వల్ల కలుగుతుంది. ఆది జ్యోతిర్లింగ త్రయంబక క్షేత్రంలో ఆవిర్భవించి నరసింహుని దివ్య సన్నిధానమైన అంతర్వేదిలో సాగరాన్ని సంగమించి గోదావరి నది మహాపుణ్యతీర్థమై అలరారుతోంది. శ్రీ శ్రీనివాస కృపా పోషిక అయిన పుణ్య గోదావరి అనుగ్రహానికి పాత్రులు కండి. ఓం నమో వెంకటేశాయ.